కొనసాగిపోతా ఉన్నాను. సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా తట్టుకునే శక్తి నాకు ఉంది. కానీ ఈ క్షణంలో కూడా ఆమెకు నేను న్యాయం చేసుకోలేకపోతే ఆమెకు నేను ఇచ్చే గౌరవం కూడా ఏముండదు. సేమ్ టైం రెండో సైడ్ ఆలోచిస్తే మీరు అందరూ పెద్ద కుటుంబం. నాకు ఈ కుటుంబంతో పాటు చాలా పెద్ద కుటుంబం. ఇది అందరికీ రాదు అవకాశం. భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల వచ్చింది. చాలా రోజుల నుంచి మదన పడతా ఉన్నా, నాలో నేనే సమాధానం చెప్తుంటా ఉన్నా. దాన్ని ఎన్ని రోజులను నేను మోసే పరిస్థితి కాదు. ఎందుకంటే అట్లా ఎక్కడ న్యాయం చేయలేకుండా, రేపొద్దున మీకు న్యాయం చేయలేకుండా నేను దీన్ని ఇట్లే కొనసాగించే పరిస్థితులు కూడా ఉండలేకపోతా ఉన్నా. అందుకే పార్టీ ఇంత నాకు అవకాశం ఇచ్చి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈ సందర్భంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా తప్పని నాకు తెలుసు. అన్ని విధాలుగా గౌరవించి, ఆసరా ఇచ్చి, అండ ఇచ్చి పార్టీకి ఇప్పుడు నేను ద్రోహం చేస్తా ఉన్నాను. ఈసారికి కాదుగా పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఏదో ఒక రోజు అయితే తప్పదు. ఈ రోజు కాకుండా రేపు ఎప్పుడో ఒకసారి అయితే నిర్ణయం తప్పదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అది భరించాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే మా భవిష్యత్తు ఏమైపోతుంది, నువ్వే మానుకుంటేనే మీరు సమాధానం చెప్తలేరు మీరు. కానీ మీకు తెలుసు, నేను ఏ పని చేసినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఏ పని చేయాలనుకున్నా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. సో ఆ మనస్ఫూర్తిగా నేను చేయడానికి నా మనసు అంగీకరించినప్పుడు నేను ఏ రకంగా ముందుకు రాగలను. ఎలక్షన్లకు భయపడేవాడిని కాదు, హోదానికి భయపడేవాడిని కాదు. సరే, లోకం ఏమన్నా అనుకోని అందరికీ సమాధానం చెప్పలేం కదా, ప్రతి వాడికి సమాధానం చెప్పలేము. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు అనుకుంటా ఉంటారు. సో ఈ సందర్భంగా ఈ నిర్ణయం కఠినమైంది నాకు కూడా తెలుసు. మీరందరూ ఎంతో నమ్ముకున్నారు, ఏమైపోతారు ఇవన్నీ కూడా నాకు రోజు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉంది మనసులో, కానీ చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడినా ఇక మీద నేను రాజకీయాల్లో అయితే ఉండదలుచుకోలేదు. దయచేసి మీరు మన్నించాలి. ఈ పెద్ద తప్పుకు ఏం శిక్షలు పడుతుందో నాకైతే తెలియదు. కార్యకర్తలు అందరూ అన్యాయం అయిపోతారు. అదే, ఈ పెద్ద తప్పుకు ఏం శిక్షలు పడుతుందో తెలియదు.